డియర్ ఫ్రెండ్స్, నా తమ్మునే చూశారు కదా. కేవలం 3,500 రూపాయలు పెట్టుబడితో ప్రతిరోజు 1,400 రూపాయలు సంపాదించడం. అలాగా అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందే వ్యాపారం అగరబత్తి వ్యాపారం అండి. అది కూడాను ఇంట్లో నుంచే మనం వ్యాపారం చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాం. మన దగ్గర మొత్తం 5 రకాల అగరబత్తులు ఉన్నాయండి. ఇది మైసూర్ శాండిల్, నాగచంప, కస్తూరి, ఫ్రెంచ్ లావెండర్, రుద్రాక్ష. మన దగ్గర 5 రకాల అగరబత్తులు ఉన్నాయి. ఏ అగరబత్తి అయినా సరే వీటిని సెంటెడ్ అగరబత్తి అంటారు. ఈ సెంటెడ్ అగరబత్తిని మనం ప్యాకింగ్ చేసే ఇస్తామండి. ఒక్కొక్క అగరబత్తికి మార్కెట్లో మీకు ప్యాకెట్ల చొప్పున అమ్ముతారు, కానీ మనం కేజీ లెక్కన అమ్ముతామండి. 1 కేజీకి 40 ప్యాకెట్లు వేయిస్తాము గ్యారంటీగా. మన థంబ్నెయిల్లో పెట్టినట్టుగా అతి తక్కువ పెట్టుబడితో సంపాదించాలంటే కనీసం ఈ 5 రకాల అగరబత్తుల్ని ఒక్కొక్కటి 3 కేజీలు చొప్పున కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే 3 కేజీల అగరబత్తి కనుకైతే 1 కేజీ ప్యాకెట్కి 40 ప్యాకెట్లు వస్తాయండి కేజీకి. 3 కేజీలకి 120 ప్యాకెట్లు వస్తాయి. అలాగే మనకి మొత్తం 5 వెరైటీలు ఉన్నాయి కాబట్టి మొత్తం 600 ప్యాకెట్లు వస్తాయండి. ఈ 600 ప్యాకెట్లకి ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుందో చూద్దాం. 1 కేజీ మన దగ్గర 220 రూపాయలు అండి. ఇది కూడాను పౌచులతో సహా. గుర్తుంచుకోండి, ఇది కేవలం అగరబత్తులు కాదు, పౌచులతో సహా మేము తయారు చేసి ఇస్తాము. 1 కేజీ 220 రూపాయలు. 5 వెరైటీస్, ఒక్కొక్కటి 3 కేజీలు, అంటే మొత్తం 15 కేజీలు అవుతుందండి. కేజీ 220 రూపాయలు చొప్పున 15 కేజీలకి 3,300 రూపాయలు అవుతుంది. దీనికి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవుతుంది కదా, సుమారు 200 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కలుస్తుంది. దాంతో మన మొత్తం పెట్టుబడి 3,500 రూపాయలు. 3,500 రూపాయలకి మనకి 600 ప్యాకెట్లు వస్తాయండి. అప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ సుమారు ఎంత అవుతుంది? 3,500కి 600 ప్యాకెట్లు అయితే ఒక్కొక్క ప్యాకెట్ ₹5.83 పడుతుంది. కానీ దాని ఎంఆర్పి మాత్రం ₹10. ఇప్పుడు మనం సేల్స్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మన ఖర్చు అంత ఏందో తెలుసు కదా. పెట్టుబడి 3,500, 600 ప్యాకెట్లు వస్తాయి. ఇప్పుడు సేల్స్ గురించి ఆలోచిద్దాం. సేల్స్ మనది కొత్త వ్యాపారం కాబట్టి ₹10 ప్యాకెట్ ₹10 వేస్తే ఎవరు తీసుకోరండి. దానికి మనం కొంత డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ డిస్కౌంట్లో మనం 5 ప్యాకెట్లు కొంటే 1 ప్యాకెట్ ఫ్రీ పెడదాం. అంటే 10 ప్యాకెట్లకు 2 ప్యాకెట్లు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. 100 ప్యాకెట్లకి 20 ప్యాకెట్లు ఫ్రీ. అంటే మన దగ్గర మొత్తం 600 ప్యాకెట్లు ఉంటాయి. 600 ప్యాకెట్లో మనం 500 ప్యాకెట్లు కనుక అమ్మితే 100 ప్యాకెట్లు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనకి 500 ప్యాకెట్లకి ₹10 చొప్పున మనకి 5,000 రూపాయలు ఇన్కమ్ వస్తుందండి. గుర్తుంచుకోండి, 500 ప్యాకెట్లకి ₹100 ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. మనకి 500 ప్యాకెట్లకి ₹10 చొప్పున 5,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, ఆదాయము. అందులో ఖర్చు 3,500 పోతే మనకి ప్రాఫిట్ 1,500 రూపాయలు వస్తుందండి. కానీ మనకి ఇతర ఖర్చులు ఉంటాయి కదా, పెట్రోల్ ఖర్చులు, వాటికి ₹100 పోను. మనకి నెట్ ప్రాఫిట్ 1,400 రూపాయలు వస్తుంది. మన థంబ్నెయిల్లో చెప్పినట్టుగానే కేవలం అగరబత్తుల వ్యాపారంలో మాత్రమే ఎంతగా మనం లాభాన్ని గడించవచ్చు. కేవలం ఇంట్లో కూర్చొని 3,500 రూపాయలు పెట్టుబడితో 5,000 రూపాయలు మనం సేల్స్ అమ్ముకోవచ్చండి. అందులో ఖర్చులు పోను 1,400 రూపాయలు మనకి ఆదాయం వస్తుంది ఒక రోజుకి. ఒకవేళ మనం మొదట్లో 3,500 రూపాయలు పెట్టుబడి పెట్టలేమో అనుకుంటే
అంతకన్నా తక్కువ పెట్టుబడి. గుర్తుంచుకోండి, పెట్టుబడి తగ్గే కొద్దీ మనకి ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. ఆ స్కీమ్ కూడా చూద్దాం. మనకి మొత్తం 5 రకాల అగరబత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క వెరైటీకి 1 kg తీసుకుందాం. అప్పుడు మొత్తం 5 kgలు వస్తాయండి. టోటల్ ప్యాకెట్లు 200, అంటే కేజీకి 40 ప్యాకెట్ల చొప్పున 5 kgలకి 200 ప్యాకెట్లు వస్తాయి. ఈ 200 ప్యాకెట్లకి కేజీ 220 రూపాయల చొప్పున 1100 రూపాయలు ఖర్చు అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ 100 రూపాయల చొప్పున, మన పెట్టుబడి 1200 రూపాయలు. అంటే 1200 రూపాయలకి మనకి మొత్తం 5 వెరైటీస్ ఉన్నాయి. కేజీకి 40 ప్యాకెట్ల చొప్పున 5 వెరైటీలకి మొత్తం 200 ప్యాకెట్లు వస్తాయి. ఈ 200 ప్యాకెట్లకి మనకు అయ్యే ఖర్చు 1200. అంటే ఒక్కొక్క ప్యాకెట్ మనకి 6 రూపాయలు పడుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగానే మనం సేల్స్ కనుక 5కి 1 ఫ్రీగా ఇచ్చుకోవాల్సి వస్తుంది, 10కి 2 ఫ్రీ. అలాగైతే 165 ప్యాకెట్లు మన దగ్గర ఉన్నాయి. 200 ప్యాకెట్లు కదా, 165 ప్యాకెట్లు కనుక అమ్ముకోగలిగితే 33 ప్యాకెట్లు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే 165 ప్యాకెట్లకి మనకి 10 రూపాయలు చొప్పున 1650 రూపాయలు. మన పెట్టుబడి 1200 రూపాయలండి. దాని మీద మనకి 450 రూపాయలు లాభం వస్తుంది. 1650 రూపాయలు ఇన్కమ్ వస్తుందండి. 450 రూపాయల లాభానికి 1650 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. 1200 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఓకే, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనది కొత్త వ్యాపారం కాబట్టి మనం స్కీమ్ లేకుండా అమ్ముకోవడం కష్టం అవుతుందండి. మొదట్లో మనం ఈ ఆఫర్ అంటే 5 కొంటే 1 ఫ్రీ లేదా 10 కొంటే 2 ఫ్రీ ఇవ్వగలిగితేనే లేదా ఇస్తేనే మన మార్కెట్లోకి ఎంటర్ కాగలం. ఇలా ఇస్తేనే మనకి కనీసం 450 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ఏమన్నా అవసరమైతే మా కాంటాక్ట్ నెంబరు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, డిస్ప్లేలో కూడా వస్తుంది. తప్పకుండా కాంటాక్ట్ చేయండి.